ఈరోజు మార్నింగ్ నేను శివాలయంకి అండ్ హనుమాన్జీ టెంపుల్కి వెళ్ళాను. నాతో మీరు కూడా చూద్దురండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎలాగో వెళ్ళే దారిలో శివాలయం అండ్ హనుమాన్ టెంపుల్ ఉంది. అందుకని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో రికార్డ్ చేశాను. శివాలయం టెంపుల్కి వెళ్ళడం వల్ల మనకి ఎన్నెన్నో జన్మల్లో పాపాలు మొత్తం పోతాయి అని చెప్పేసి, నేనేం పాపాలు చేశాను నాకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఉన్న జన్మని మంచిగా చూడమని చెప్పేదానికి వెళ్తాను. కానీ నార్మల్గా రెగ్యులర్గా కూడా ఎందుకు వెళ్తానంటే, నాకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఆ దేవుడికి చెప్పేదానికి జస్ట్ కొంచెం ప్రశాంతత కోసం వెళ్తాను. సంతోషం వచ్చినప్పుడు ఎందుకు వెళ్తానంటే ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పడానికి వెళ్తాను. బాధ వచ్చినప్పుడు ఎందుకు వెళ్తానంటే, చూస్తున్నా కదా నా సిచ్యువేషన్, కొంచెం శక్తి కూడా ఇవ్వమని కోరుకోవడానికి వెళ్తాను. అండ్ మనం థ్యాంక్స్ చెప్పడం వల్ల అది మన యూనివర్స్ రిసీవింగ్ అనేది ఎక్కువ ఉంటుందంట. ఇది ఎక్కడో నేను షార్ట్లో విన్నాను, అందుకే నాకు అది గుర్తుండిపోయింది. మీరు కూడా ఎవరికైనా మీకేమైనా మంచిగా జరిగితే థ్యాంక్స్ చెప్పడం మంచిది. నేను అందుకే ఈ మధ్య నుంచి స్టార్ట్ చేసిన థ్యాంక్స్ అని చెప్పడం. ఎప్పుడు కూడా చెప్తున్నా మీకు. ఈ వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అలాగా శివుడికి థ్యాంక్స్ చెప్పి ఇంక అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నా అనమాట. ఏం ఆలోచిస్తున్నా, నాకు పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. నార్మల్గా నీకు నా లైఫ్ ఎట్లా జరగాలనుకుంటున్నావో అట్లే జరిగించు అని చెప్పేసి వచ్చానమాట. అట్లా ఇంక అక్కడి నుంచి బయటికి రాగానే ఈ ట్రాఫిక్ కోలా డుమ్ డుమ్ అంటూ ఉంటుంది ఎప్పుడు చూసినా. అది ఎప్పుడు ఉండేది బెంగళూరు అంటేనే ట్రాఫిక్. అని చెప్పేసి అక్కడి నుంచి నడుచుకుంటా మిడిల్లో ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాను అనమాట. ఆంజనేయ స్వామి గురించి మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. ఇక్కడ నాకు జాబ్ లేనప్పుడు నేను హనుమాన్ సంకల్పం అని చెప్పేసి 11 days చేశాను. అంటే ఇది మంగళవారం స్టార్ట్ చేసి అంటే మంగళవారం నుంచి 11 days ఎండ్ అయ్యే వరకు చేస్తే మనం ఏదైనా కోరుకుంటే అది మంచి అయి ఉంటే, నీకు నిజంగా రిక్వైర్డ్ ఉంటే హనుమాన్ దేవుడు నీకు కన్ఫామ్గా ఇస్తాడని చెప్పేసి ఆ సంకల్పం ఉద్దేశం. మీకు ఆ లాంగ్ వీడియో ఏమన్నా కావాలంటే అది ఎట్లా చేయాలని చెప్పేసి హనుమాన్జీ సంకల్పం అని చెప్పేసి మీకు లాంగ్ వీడియో ఇంకొకటి సపరేట్గా షేర్ చేస్తాను. అయితే ఈ సంకల్పం మనం చేసేటప్పుడు హనుమాన్జీయే డైరెక్ట్గా మనల్ని టెస్ట్ చేస్తాడు. అండ్ ఇక్కడ ఏం చేయాలి, మెయిన్ ఒక పాయింట్ చెప్తాను. మనం హనుమాన్జీ చాలీస్ ఉంటుంది కదా, ఆ చాలీస్ చదవడం వల్ల మీకు తెలియకుండానే ఒక చేంజ్ కనిపిస్తుంది మీ లైఫ్లో. అది మాత్రం చెప్పాలనుకుంటాను. మీరు చదవడం కానీ వినడం కానీ చేయండి. నేను చెప్తున్నాను కదా, మీకు ఆ మీరే ఫీల్ అవుతారు. అందుకని చెప్పేసి ఇంకా హనుమాన్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి కదా, నాకు ఇంత చేసినందుకు థ్యాంక్స్ చెప్పేసి ప్రశాంతంగా టెంపుల్లో కొద్దిసేపు కూర్చున్నాను. అలా కూర్చొని ఎక్కువ ఏం ఆలోచించండి, టెంపుల్లో ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఊరికి కూర్చుంటా. ఈరోజు ఇంకా అలా నడుచుకుంటూ ఆఫీస్కి టైం అందని చెప్పేసి నడుచుకుంటూ వస్తుంటే మా ఆఫీస్లో వాళ్ళు ఇద్దరు వెళ్తున్నారు. మా ఫ్రెండ్స్. కాకపోతే వెళ్ళండి అని చెప్పినా వినకుండా ఎక్కువ పర్లేదని చెప్పేసి ముగ్గురు వెళ్ళినాం. వాళ్ళని ఫేస్ ఎందుకు చూపించట్లేదంటే, వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా తీయకూడదని చెప్పేసి నేను వాళ్ళని రికార్డ్ ఏం చేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు కలుద్దాం మళ్ళీ.